పాలకుర్తి మండలం పాలకుర్తి గడ్డ మీద పుట్టిన పోరాట యోధురాలు చాకల ఐలమ్మ మనవడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆ విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర క్రాంతి సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ వారసుడు చిట్యాల రామచంద్రంకు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే చిట్యాల ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేతకు మహిళా కమిషన్ మెంబర్ గా నియమిస్తున్నట్లు తెలిపి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం చాలా బాధాకరమని, చిట్యాల శ్వేతకు ఖచ్చితంగా మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించి సీఎం రేవంత్ రెడ్డి మాటలు నిలుపుకోవాలని తెలిపారు. పాలకుర్తిలో ఉన్నాం మనము. పోరాట యోధురాలు భూమి కోసం, భుక్తి కోసం, ఈ మాతృభూమి విముక్తి కోసం భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణకి ఒక తలమానికమైనటువంటి ఒక కుటుంబము చాకల ఐలమ్మ గారి కుటుంబాన్ని వాళ్ళ దగ్గరకు వచ్చినాం. ఇక్కడికి మనమడు బెడ్ మీద ఉన్నాడు. ప్రభుత్వాలు ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎవరికైనా ఆరోగ్యం మంచిగా లేకుంటే పంటికి నొప్పి అయితే ఢిల్లీ దాకా పోయి కూర్చొని ట్రీట్మెంట్లు చేయించుకొచ్చిన కాలము. ఎవరికైనా చిన్న ఆపరేషన్ ఏదైనా అటు ఇటు ఉంటే అమెరికాలకు, లండన్లకు పోయి సర్జరీలు చేసుకునేటువంటి కాలంలో అసలైనటువంటి వాళ్ళు నిజంగా అంటే మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ చెప్పిండు, వీళ్ళ త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది అనే లెక్కలో మాట్లాడిండు. అటువంటి అనారోగ్యంగా ఉన్న బెడ్ మీద ఉన్నాడు, మనమడు బెడ్ మీద ఉన్నాడు. కనీసం ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ గురించి ట్రై చేస్తుంటే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకలేదు. లోకల్ ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ గురించి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు. మంత్రి గారుల దగ్గర కూడా పోయి అపాయింట్మెంట్లు అడిగితే కూడా అవి జరుగుతలేవు. గత సెప్టెంబర్ 10వ రోజు మేము వర్ధంతి నాడు రవీంద్ర భారతిలో ప్రకటన, ముఖ్యమంత్రి ప్రకటన ఎప్పుడైతే చాకల ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్ అయితే తన పేరు మీద అనౌన్స్ చేసిన నాడే వాళ్ళ మునిమన్వరాలు మునిమన్వన్ సంపత్ గారి భార్య వారిని మహిళా కమిషన్లో మెంబర్గా ప్రకటిస్తున్నామని చెప్పిన తర్వాత చాలా సంతోషపడ్డాం మేము. అరే ఈ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం అన్నా, గత ప్రభుత్వం పెద్ద పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం అన్నా వీళ్ళ దిక్కు చూస్తున్నారు, కన్నేసి ఉన్నది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే కనీసం ఇప్పుడు అది అపాయింట్మెంట్ అనేది దేవుడెరుగు, కానీ కనీసం వాళ్ళని పలకరించిన పాపాన కూడా పోతలేరు. ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ కూడా ఏం చేస్తున్నారంటే ఒక్కసారి కనీసం ముఖ్యమంత్రి అన్న మీరు మేము మాట్లాడిపియండి అని చెప్పని నేనేం చెప్తున్నా అంటే బరాబర్ మా తరఫుకెళ్ళి మీకు ఎంత చేసినా ఇంకా మీ పేరు మీద ఇంకా 10 మంది కూడా చేయని. ఇప్పుడు మీ దాంట్లోనే కొంతమంది అడ్డొస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళకు కూడా చేయని. కానీ ఈ కుటుంబానికి మాత్రం 19 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నటువంటి సర్పంచ్గిరి చేసినటువంటి చాకల ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని పనిచేసినటువంటి మనవడు, దాదాపు 4 టర్ములు సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తి ఇంత ఎట్లా ఉన్న రియాల్ రేపు చిన్న సర్పంచ్ అంటే సర్పంచ్ ఎలక్షన్లకు పోతే ₹1 కోటి 50-60 లక్షలు లేనిదైతే ఏ సర్పంచ్ ఎలక్షన్స్లో పోయే పరిస్థితి లేనిది కొంత చిన్న ఇంట్లో ఇట్లా ఉంటున్నారు. ఇది తెలంగాణ ప్రజలుగా ఆ కులం కాదు, రజక కులం కాదు, తెలంగాణ ప్రజలకే ఇది అవమానంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీకు సూటిగా చెప్పేది ఏంటంటే మీరు ప్రకటన చేసిన దాని మీద మీరు నిలబడతారా లేదా? అమరుల కుటుంబాల గురించి కూడా మీరు అట్లనే చెప్పారు. నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, 1200 మంది బిడ్డలను మీరు ఐడెంటిఫై చేయలేదు. ఇవాళ కుటుంబం దగ్గర పోయేసి వస్తున్నాను నేను, వాళ్ళ కుటుంబం దగ్గర కూడా ఇక్కడ కూడా వచ్చిన. ఇప్పుడు ఈ కుటుంబం కూడా మీరు ప్రకటన మటుకే ఆపేస్తారా, లేకుంటే మీరు ఏమైనా చేసేది ఉన్నదా? మీ మనసు మార్చుకున్నారా? లేకపోతే ఇవే మీరు ఇట్లా వేదికల మీద ఇట్లే మీరు ఉకదుంపడు ఉపన్యాసాలు ఇచ్చుడు, ఆ వేదిక మీద మర్చిపోడు కథల కాడికే పోతారా? ఇవి మేము సూటిగా అడగదలుచుకున్నాం. ఇంకోటి వెంటనే ఏంటంటే ఇమీడియట్గా ఇది చూసినా మీరు వెంటనే తనని తీసుకుపోయి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నువ్వు వచ్చి ఇక్కడ వరంగల్ అది వచ్చి ఒకటి హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసినావు కదా, నీకేదో లింక్ ఉంటుంది కదా, దాంట్లో పర్మనెంట్గా ఒక స్పెషల్ పేషెంట్గా ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పిస్తావా, అపోలో హాస్పిటల్ ఇప్పిస్తావా? ఇప్పించి తన కొడుకు కూడా 3 నెలల నుంచి తన కూడా యాక్సిడెంట్ అయ్యి ఉన్నాడు ఇంట్లో. తన రికార్డుతోనే ఈ కుటుంబం ఒక నోటికాడి బుక్ వస్తుంది. అటువంటిది తన కూడా ఇలా సిక్ అయి ఉన్నాడు. వీళ్ళని ఇమీడియట్గా పట్టించుకొని ఈ ఆర్డర్ ఇచ్చుడే కాకుండా వాళ్ళ కుటుంబానికి ఒక నౌకరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది మీరు చేసినటువంటి చాలా చిన్న పని. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే ఇటువంటి కుటుంబాలు చేసినటువంటి త్యాగాల పునాదుల మీద మీరు అయినరు, అది మీరు మర్చిపోద్దని మీకు విజ్ఞప్తి.